మేడ కరుణామేడ దీర్ఘశాంతుడా దయాళుడా యెహోవా యేసుక్రీస్తు నామములో మీకు ఆకాశమాలకించు భూమి చెవియకుము అని చెప్తున్న దైవమా యెహోవా యేసుక్రీస్తు నామములో మీకు పరిశుద్ధుడు 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 కనికర సంపన్నుడైన దైవమా కరుణావాసన కలిగిన దైవమా పరమ తండ్రి కనుకని నిత్యపూజి దేవాది దేవుడైన యెహోవా యేసుక్రీస్తు నామములో హల్లెలూయా పరిశుద్ధుడు పరిశుద్ధుడు దైవమా మీకు పరిశుద్ధుడు అని కొట్టాలి అత్యున్నతుడా సుందరుడా గానముడి గానముడిగా పరమ తండ్రి మీకు మహిమ పీడా యేసుక్రీస్తు అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన దైవమా అనంత జ్ఞానివైన దైవమా యెహోవా యేసయ్య నామములో మీకు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు క్షమించి ప్రేమించి కృప చూపుచు భూమిపైన నీతి న్యాయములు జరిగించుచున్నవాడా యెహోవా యేసు నామములో మీకు స్తోత్రములు స్తోత్రములు అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను చెప్పిన నా దేవుడవైన దేవాకి దేవ యెహోవా యేసయ్య నామములో మీకు స్తుతులు స్తోత్రములు 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 కృపా సత్య సంపూర్ణమైన దైవమా మీకు స్తుతులు స్తోత్రములు శరీరధారిగా మా మధ్యలో నివసించిన యేసయ్య మీకు స్తుతులు హల్లెలూయా అత్యున్నత సింహాసనంపై ఆసీనుడా మీకు స్తోత్రం మా సమస్తమా నా ప్రాణమా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా సన్నతించుము స్తుతించుము ఉత్సాహకీర్తనే ఎత్తుము సన్నతించుము స్తుతించుము ఉత్సాహకీర్తనే ఎత్తుము యెహోవా దేవుడు ఆయన పరిశుద్ధుడు సమస్త సృష్టికి ఆధారుడు యెహోవా దేవుడు ఆయన పరిశుద్ధుడు సమస్త సృష్టికి ఆధారుడు నా ప్రాణమా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా యెహోవా దేవుడు ఆయన పరిశుద్ధుడు సమస్త సృష్టికి ఆధారుడు యెహోవా దేవుడు ఆయన పరిశుద్ధుడు సమస్త సృష్టికి ఆధారుడు నా ప్రాణమా నాలో ఉన్న నా సమస్తమా నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా నాలో ఉన్న నా సమస్తమా
మహోన్నతమైన స్థలముల నుంచి నివాసమైన దైవమా వందనాయ. పరిశుద్ధుడు ఆకాశము పట్ల చాలని వాడా, చిన్నత సింహాసనంపై ఆసీనుడైన వాడా, కొట్టాలు కొట్ల దూదులతో నిత్యము స్తుతి గానాలు పొందుకుంటున్నవాడా, మహోన్నతమైన స్థలముల నుంచి నివాసి అయిన మా దైవమా మీకే స్తోత్రములు తండ్రి. ఆకాశమండలం బట్టి హెచ్చైన దైవమా, కనికర సంపన్నుడా, సత్యస్వరూప్యకు ఆత్మదైవమా, జ్ఞాన వేకము గల ఆధార భగవాత్మా, అందరూ హృదయపూర్వకంగా క్షమించుము, కృప చూపుము, కృపలో ప్రతి విషయాన్ని క్షమించుము, కృప చూపుము, కృపలో గాయము, క్షమించుము, కృప చూపుము, కృపలో నన్ను గాయము, క్షమించుము, పరిశుద్ధ దైవమా చూపుము, కృపలో నన్ను గాయము, పరలోకమందున్న మా తండ్రి, ప్రభు యేసు నామములో వందనాలు, స్తోత్రాలు, వందనాలు, స్తోత్రాలు. అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్ర పెదవుల క్షణముతో నేనున్నాను, అపవిత్రమైన పెదవుల గలదానను, అపవిత్ర పెదవుల క్షణముతో నేనున్నాను, క్షమించుము. హృదయపూర్వకంగా కృప చూపుము, కృపలో నన్ను గాయము, క్షమించుము, కృప చూపుము, కృపలో నన్ను గాయము, పరలోకమందున్న మా తండ్రి, ప్రభు యేసు నామములో వందనాలు, స్తోత్రాలు, వందనాలు, స్తోత్రాలు. నిత్యము నీ వాక్యము వినుచున్నాను, అయినా నేను గ్రహింపకున్నాను, నిత్యము నీ వాక్యము వినుచున్నాను, అయినా నేను గ్రహింపకున్నాను, క్షమించుము, కృప చూపుము, కృపలో నన్ను గాయమునయా, క్షమించుము, కృప చూపుము, కృపలో నన్ను గాయము, పరలోకమందున్న మా తండ్రి, ప్రభు యేసు నామములో వందనాలు, స్తోత్రాలు. శిరస్సు నుండి అరికాలు వరకు శుద్ధి చేయుము నీ వాక్యముతో, శిరస్సు నుండి అరికాలు వరకు శుద్ధి చేయుము నీ వాక్యముతో, శుద్ధి చేయుము,
నీ వాక్యముతో నన్ను శుద్ధి చేయుము నీ ఆత్మతో శుద్ధి చేయుము నీ వాక్యముతో నన్ను శుద్ధి చేయుము నీ ఆత్మతో పరలోకమందున్న మా తండ్రి ప్రభు యేసు నామములో వందనాలు స్తోత్రాలు వందనాలు స్తోత్రాలు ఉన్నతమైన స్థలంలో నుంచి యెహోవా నామముల మా దూతల చేత గాన ప్రతిగానములు పొందుకున్న పరమ తండ్రి మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము. యేసయ్యా మీకు వందనాలు 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 వందనాలు. మా కొరకు ప్రాణం పెట్టినవాడా, శిలువపై మరణించి సమాధి మూడవ దినమున గెలిచినవాడా యేసు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 చెల్లిస్తున్నాము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేనను వాడా ఆల్ఫా ఒమేగా. వందనాలు 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 వందనాలు. స్తోత్రములు 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 స్తోత్రములు. మహాగరుడా, మహోన్నతుడా, మహోన్నతమైన పరిశుద్ధ స్థల నిత్య నివాసివైన పరమ తండ్రి యెహోవా, నజరేయుడైన యేసు నామములో మీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రాలు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతి నందదగిన వాడా స్తోత్ర. యేసు పరిశుద్ధుడా, మీకు వందనాలు 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 వందనాలు. మాతో కూడా ఉన్నవాడా పరిశుద్ధాత్ముడా, మీకు స్తోత్రము 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 స్తోత్రం. మమ్మల్ని నడిపిస్తున్నవాడా, మీకు స్తుతులు స్తోత్రములు 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నేవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు నడిచెదా, నిరసింపక సాగెదా. నేవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు నడిచెదా, నిరసింపక సాగెదా. నేవేను తిరుగా నిన్నే సేవింతును, నిన్నే సేవింతును యేసు, నిన్నే సేవింతును. నేవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా, నిరసింపక సాగెదా. నేవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా, నిరసింపక సాగెదా. నేవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా, నిరసింపక సాగెదా. నేవేను తిరుగా. Thank you, Lord. Hallelujah.
ఆరాధనకు నీకే కృపామేడ కరుణామేడ దీర్ఘశాంతుడా దయాళుడా హల్లెలూయా స్తోత్రం పరిశుద్ధుడు 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 పరిశుద్ధంగా ప్రేమ స్వరూపి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము. అత్యున్నత సింహాసనం ఆశీనుడా క్షమించి ప్రేమించే దైవమా యేసయ్యా నీకమైన దైవమా తడికుడు తండ్రి కృపాక్షమందు ఆశీనుడైనవాడా యేసు మీకు స్తుతులు స్తోత్రం. కృపా సత్య సంపూర్ణమైన దైవమా యెహోవా యేసే నామములో మహిమా స్వరూపైన యేసు మీకు వందనాలు 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 చెల్లిస్తున్నాను. అన్ని వేళలో కృతజ్ఞతగిన నా ప్రాణ ప్రియుడైన యేసయ్యా ప్రార్థన. మహాగణుడా మహోన్నతుడా కృపగల తండ్రి సహాయకుడా నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములు మీకు స్తుతులు స్తోత్రములు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. గడిచిన రోజుల నుంచి రోజు మీ కృపలో భద్రపరిచి కాపాడి ఆదివారం ఆరాధనలో మమ్మల్ని అందరినీ ప్రభావ మీ సన్నిధికి చేర్చినందుకు వందనాలు 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 తండ్రి. సహాయం దయచేయండి కృపగల దైవమా. ఈ సంఘంలో ప్రతి కుటుంబాన్ని దర్శించండి. మిమ్మల్ని తండ్రి ఆరాధించడానికి ఆతృత పడే ప్రతి వ్యక్తిని ఆతృత పడే మనసు తండ్రి వారికి అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చు. మిమ్మల్ని ఆరాధన చేయడానికి ఆతృత పడేటటువంటి మనసును దయచు ప్లీజ్ నాన్న. ఎదుగల తండ్రి నిర్లక్ష్యాన్ని దయతో నిర్లక్ష్యాన్ని క్షమించి మీ నామాన్ని మహిమ తెచ్చు. మీ ఆత్మతో అభిషేకించండి. మీ నామ హిమార్థమే తండ్రి. సంఘంలో ప్రతి బిడ్డ మేమందరం మిమ్మల్ని స్తుతించి కీర్తించి గణపరిచే వారికి ఉంటానికి సహాయం దయచేయండి. సమయము మీది. మీకు ఇవ్వాల్సిన సమయాన్ని తండ్రి ప్రభా మాకు తెలియకుండా మేము దొంగిలిస్తున్నాం. ఎంతో మన్నించి సహాయం దయచేయండి. తెలిసి తెలియక తండ్రి ఒకవేళ దొంగిలించిన సమయం తండ్రి మరలా తిరిగి రాదని గ్రహించే మనసును మాకు దయచేయండి తండ్రి. మీరు ఇచ్చిన సమయంలో మిమ్మల్ని ఆరాధన చేయడానికి మా మనసులను స్థిరపరచండి. మీ ఆత్మ వాక్కులతో ఆశీర్వదించండి, అభిషేకించండి, దయతో మన్నించండి. మీ నామానికి మహిమ తెచ్చు. థ్యాంక్ యూ మహిమ. ఈ ఆరాధన అంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరే ముందును నడిపించి మీ నామాన్ని మహిమ తెచ్చు. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కీర్తన గ్రంథంలో నుంచి 49వ కీర్తన 48వ కీర్తన ఉత్తర కీర్తనగా చదువుతున్నాము. కోరహ కుమారులు రచించిన గీతం ఇది. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడునై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడిన సర్వభూమికి సంతోషకరమైన ఉన్నది. దాని నగరాలలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. తూర్పు గాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగులుగొట్టుచున్నావు.
మనము లేనట్టుగా నేడు జగత్తులో మనము చూచి ఉన్నాము. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరచి ఉన్నాడు. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చేయి నీతితో నిండి ఉన్నది. నీ న్యాయ విధులను బట్టి సీయోను పర్వతము సంతోషించును గాక, యూదా కుమార్తెలు ఆనందించుదురు గాక. ముందుగా బహుతరములకు దాని వివరము నీవు చెప్పునట్లు, సీయోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారం నిదానించి చూడుడి, దాని నగరాల్లో సంచరించి వాటిని చూడుడి. ఈ దేవుడు సదాకాలము దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ వందనాలమ్మా. యేసునామములో హ్యాపీ ఫాదర్స్ డే అందరూ చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, దేవరకొండ నుంచి పిల్లలు వచ్చారు, అలాగే చిన్న కోడలు కూడా వచ్చింది, జ్యోతిర్మయి. చాలా సంతోషం. మొదటి ఆదివారం అవునా? ఆదివారం దేవుడు క్షేమకరమైన ప్రయాణం నుంచి మన మధ్య నడిపించాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముందు జరగండి. దేవుని ఘనమైన నామానికి మనం చదివినటువంటి కీర్తన దేవుని యొక్క పట్టణము, ఆయన యొక్క పర్వతము, ఆయన ఉన్నటువంటి నివాస స్థలం, దానిని గురించి కొర కుమారుడు పాడు. ఇక్కడ మనము చాలా ఇందులో మర్మంగా ఉన్నటువంటి కొన్ని విషయాలు. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతం యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా యొక్క పట్టణం అంటారు. ఎవరి పట్టణం అది? మన దేవుని పట్టణం, ఆయన పరిశుద్ధ పర్వతం. అంటే ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు ఎంతగా ఆ ప్రాంతాన్ని ప్రేమించాడు, ఎంతగా ఆ ప్రాంతాన్ని కోరుకున్నాడు, ఎంతగా ఆ ప్రాంతంలో నివసించే ప్రజలకు దగ్గరగా ఉన్నాడు, దాన్ని మనము చాలా లోతుగా గ్రహించాలి. అందుకనే కొన్ని సందర్భాల్లో దేవుడు అపవాదిని గద్దించాడు. తెలుసా ఎందుకు గద్దించాడు అపవాదిని? మొట్టమొదట అపవాద కారణం ఉంది పడిపోవటానికి. కారణం ఏంటి తెలుసా? ఏమని? ఎక్కడ ఉంది ఆయన సింహాసనం? ఎక్కడ? దేవుని సింహాసనం పైగా ఉండాలన్నాడు. ఉత్తర దిక్కు సభాపర్వతాన్ని కోరుకున్నాడు. ఏ దిక్కు? మనం ఏం చూస్తున్నాం? ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వతం ఎక్కడుంది? మహారాజు పట్టణం ఎక్కడుంది? ఉత్తర దిక్కున. వాడేం కోరుకున్నాడు? ఉత్తర దిక్కును కోరుకున్నాడు. ఉత్తర దిక్కున సభాపర్వతం నేను ఉండాలి. దేవుని కంటే, దేవుని సింహాసనానికి పైగా వాడు చాలా బుద్ధి తక్కువ. కాబట్టే వాడు అలా ఆలోచన చేశాడు. దేవుని చేత సృష్టించబడినటువంటి వాడు ఎప్పుడూ కూడా దేవునికి పైగా ఉండాలనుకోవటం అనేది అసంభవము, అసాధ్యము. అలా జరగటం అనేది వాడు గ్రహించలేకపోయాడు. అంటే వాడి మైండ్ పాడైపోయింది, వాడి యొక్క ఆలోచనలతో, వాడి తలంపులతో. అపవాది యొక్క మైండ్ లేదు వాడికి. మైండ్ ఉంటే వాడు అలా ఆలోచిస్తాడా? దేవుని మీద తిరుగుబాటు చేస్తాడా? మైండ్ ఉంటే వాడికి. అందుకనే ఈ లోకములో ప్రభువు మీద, తండ్రి అయిన దేవుని మీద, ముఖ్యంగా క్రీస్తు మీద తిరుగుబాటు చేసే వాళ్ళందరూ కూడా బుర్రలేని వాళ్ళు. అర్థమైంది? అందుకనే వాళ్ళకు కూడా మైండ్ ఉండదు. క్రీస్తు మీద తిరుగుబాటు చేసేవాళ్ళు బుర్రలేని వాళ్ళు.
వాడికి మైండ్ లేదు కాబట్టి తాను ఎక్కడి నుంచి అయితే సృష్టించబడ్డాడో, ఎవరి ద్వారా అయితే తయారు చేయబడ్డాడో వాటి మీదే తిరుగుబాటు చేసి ఆయన సింహాసనం పైగా తన సింహాసనం వేసుకోవాలనుకోవటం బుద్ధి తక్కువ పని ఆలోచన కాకపోతే మనమే ఆలోచించాలి. ఒక భౌతికంగా ఉన్న మనమే మనల్ని కన్నా తండ్రి కంటే మనం గొప్పడం అవుతామా? మన కన్న తండ్రి ఎంతగా కష్టపడి పెంచి పోషించిన తర్వాత ముసలితనానికి వచ్చిన తర్వాత కూడా తండ్రికి ఉండే గొప్పతనం ఉంటుందిగా, ఉండదా? బుద్ధి లేనివాడు తీసేస్తాడు తండ్రికి ఉన్న గొప్పతనాన్ని. ఎవరు తీసేసేది? బుద్ధి లేనివాడు. ఎవరు? బుద్ధి లేనివాడు కాబట్టి తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవిస్తున్నారు చాలా మంది. బుద్ధి జ్ఞానం ఉంటే తల్లిదండ్రులు నిన్ను ఎలా పెంచారో దాన్నే జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా నిన్ను చూశారో అదే జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని ముసలితనం వచ్చేసింది, ఇప్పుడు నువ్వు నీలో ఒక యవ్వనం ఉందని తల్లిదండ్రులను చిత్కరించుకొని వాళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలోనో లేదంటే రోడ్ల పక్కన వదిలేసేటటువంటి అది అర్థమైందా? కంపారిజన్ సరిపోయిందా? ఏ కొడుకు కూతురు కానీ వారిని కన్న తల్లిదండ్రుల కంటే గొప్పోళ్ళు కాదు. గుర్తుపెట్టు. నేను గొప్ప, ఇప్పుడు ఈరోజు మీరు ఆ రోజు చేయలేదు, నేను ఈరోజు చేస్తున్నా అని చెప్పి తల్లిదండ్రులు అంటే చాలా బుద్ధి తక్కువ మాటలు. ఏ తల్లిదండ్రుల్ని ఏ కొడుకు అననే, ఏ కొడుకు కూతురు అనకూడదు అయ్యంతే. అలాగే ఎక్కడి నుంచి సృష్టించబడ్డాడో ఆ స్థితిని వాడు మరిచిపోయి ఆయన నక్షత్రాలకు పైగా అంటే అందుకనే మనుషులు ఎలా ఉన్నారు, వాడి ఆలోచనలు. అందుకని దేవుడు అంటున్న మాట, మీ తలంపులు వంటివి కాదు నా తలంపులు, మీ ఆలోచనల వంటివి కాదు నా ఆలోచనలో. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా అంటారు, సాతానా నా వెనుకకు పో, నువ్వు మనుషుల సంగతుల్ని ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులను ఆలోచన గ్రహించటం లేదు. ఎవరి సంగతులు గ్రహించట్లా? సైతాను దేవుని సంగతులు గ్రహించట్లా. అందుకని మనుషులు కూడా దేవుని సంగతులు గ్రహించలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. మనం చూస్తున్న మాటలు చూడండి. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వతం, ఉత్తర దిక్కు. వాడికి అక్కడ ఉత్తర దిక్కు దక్కలేదని ఈ భూమి మీద ఉత్తర దిక్కును వాడు స్వాధీనం చేసుకుంటా ఉన్నాడు. ఈ లోకంలో ఉత్తర దిక్కుని. అర్థమైందా? ఇప్పుడు యెరూషలేములో ఉత్తర దిక్కు ఉన్నటువంటి ఆ ప్రాంతం ఎవరి స్వాధీనంలో ఉంది ఇప్పుడు? తెలుసుకోండి చరిత్ర. ఎవరి స్వాధీనంలో ఉంది? దేవుని ఆలయము, దేవుని మందిరము, దేవుని పట్టణము. చరిత్ర ప్రకారంగా ఈ లోకంలో ఉన్నటువంటి దేవుని పర్వతము, దేవుని మందిరము, దేవుని సన్నిధిగా పిలువబడుతున్న యెరూషలేము అనే దేవుని సన్నిధి, దేవుని ప్రాంతం ఎవరి ఆధీనంలో ఉంది? ముస్లింల ఆధీనంలో. తెలీదా? డోమ్ ఆఫ్ ది రాక్ అంటే వినలేదా? మనకి ఇక్కడ అందుకనే ఎక్కువగా మనము బాధపడతా ఉంటాం, మన గురించే బాధపడుతుంటాం. మన సమస్యలే, మన శోధనలే, మన వేదనలే, మనవే అంతే. వీటిల్లో ఉంటే మనకి ఇక్కడ నుంచి వచ్చే వాక్యం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుందా? ఈ వాక్యం ఎందుకు ఇక్కడ ఉండాలి అని అంటే, మనం ఏ విషయంలో బాధపడుతున్నామో ఆ విషయంలో మనకు ఓదార్పు కలగాలంటే ఇక్కడ వాక్యం ఉండాలి. అవునా? వాక్యం ఉండాలి, వాక్య సంబంధమైన విషయాలు ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఎంత ప్రయాసము, పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నంత వరకు ప్రయాస. అర్థమైందా? ఆయన ఒక్కసారి తన సంఘాన్ని, ప్రభు యొక్క సంఘాన్ని పరిశుద్ధాత్ముడు ఆయనకు అప్పగించాడు అనుకో తీసుకెళ్ళి, తర్వాత ఇంకా పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉండడు. నీ ఇష్టం, ఇప్పుడు నీ ఇష్టం, నువ్వు ఎలాగైనా ఆలోచించు. ఎందుకు? ఆత్మ ఉన్నంత వరకే మనం ఆత్మీయంగా ఆలోచించగలుగుతాం. ఆత్మ లేకపోతే మనం ఏమాత్రం కూడా ఆత్మీయంగా ఆలోచించే స్థితి
మనకుండదు. మనం అది కోల్పోయాము అని అంటే దేవుని రాజ్యాన్ని కోల్పోయినట్టే. దేవుని రాజ్యాన్ని కోల్పోయాము అని అంటే ఏంటి పరిస్థితి? ఒక విధమైన శ్రమల్లో మనం ఇక్కడ అన్నిటితో పాటు కృంగిపోవాల్సింది. దేవుని ఆత్మ ఉన్నంత వరకే మనకి ఆదరణకరమైన మాటలు, ఈ ఆరాధన. క్రైస్తుల హల్లెలూయా. ఎవరికైనా సరే, ఏ సంఘానికైనా సరే, ఈ లోకములో సార్వత్రికంగా ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ఆత్మ ఉన్నంత వరకే. అదే కొన్ని ఆత్మను నమ్ముతున్న సంఘాలు, కొన్ని నమ్మవు. పరిశుద్ధాత్మని కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. వీలేద్దాం, నమ్మరు గురించి మనకు అవసరం లేదు. నమ్మేవాళ్ళు ఆత్మతో అభిషేకించబడాలా, వాక్యంతో నింపబడాలా, వాక్య ప్రకారమైనటువంటి అడుగులు వేస్తూ వెళ్ళాలి అంతే. అలా వెళుతూ ఉన్నప్పుడే శ్రమలు, శోధనలు, వేదనలు వస్తూ ఉంటాయి. వాటిని జయించుకుంటూ వెళ్ళాలి క్రీస్తు వలె. అందుకని ఆయన అన్నాడు, నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను అన్నాడు. జయించేశాడు ఆయన. ఆయన జయించేశాడు. జయించాల్సిన బాధ్యత ఇప్పుడు మనది. ఎలా జయించాలంటే ఆయన తోడు చేసుకుని జయించాలి. నాకు వేరుగా ఉండి మీరేమియో నథింగ్. మనం అనుకుంటాం ఆయనకు వేరుగా ఉండి మనం ఏదైనా సాధించగలం. ఏమి సాధించలేము. ఆయనతో కలిసి మనము ఏదైనా చెయ్యాలి. నాతో కలిసి సమకూర్చని వాడు నాకు విరోధి అన్నాడు. ఆయనతో కలిసి సమకూర్చాలి సంఘాన్ని, ఆయనతో కలిసి సమకూర్చాలి జనాన్ని, ఆయనతో కలిసి సమకూర్చాలి ఆయన ప్రజల్ని. ఎవరితో కలిసి? ఆయనతో కలిసి, ఆయన వాక్యంతో కలిసి, ఆయన ఇచ్చిన మాటలతో కలిసి. అర్థమే? మహారాజు పట్టణం ఇది సియోను పర్వతము, మహారాజు పట్టణం ఈ లోకములో ఉన్నది. ఆయన అందుకనే యెరూషలేమును కోరుకును నిన్ను దేవుడు గద్దించును అంటాడు. యెరూషలేమును ఎవరు కోరుకుంటున్నారు? యెరూషలేమును ఎవరు కోరుకుంటున్నారు? వాడు కోరుకున్నాడు యెరూషలేము. ప్రభు వచ్చినప్పుడు ఆయన స్వాధీనము, యెరూషలేముని యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? తండ్రికి స్వాధీనం చేస్తాడు. అక్కడ నుంచి ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద చేస్తాడు. అది దేవుని మహారాజు పట్టణం యెరూషలేము. అందుకనే ఈ యెరూషలేము నూతనపరచబడాలి అంటే నూతనమైన యెరూషలేము పరలోకమును దిగి రావాలి, వచ్చి ఆ యెరూషలేము మీద దిగాలి. ఆ నూతన యెరూషలేములో నుంచి ప్రభు 1000 ఏళ్ల పరిపాలన చేయాలి. అది మహారాజు పట్టణం ఇక్కడ. అందుకనే వాళ్ళు కోరాహు కుమారులు ఎంత అంటే అసలు ఆ పట్టణానికి అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు. దేవుని పట్టణం అది. ఆ పట్టణానికి వాళ్ళు అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు. అందుకనే కొత్త సీయోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నొచ్చబడింది. ఎక్కడుందంటే అది రమ్యమైన ఎత్తుగల చోట నొచ్చబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. సర్వభూమికి అది సంతోషకరముగా ఉన్నది. సంతోషకరముగా ఉన్నది. దాని నగరంలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమవుతున్నాడు. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చింది. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడేది. జరగబోయేది ఇదంతా కూడా జరగబోయేటట్టు. తర్వాత భ్రమపడి త్వరగా వెళ్ళిపోయింది. ఎవరు తట్టుకోలేరు ఆయన రాజ్యాన్ని చూసి. ఎవరు తట్టుకోలేకనే కదా ఆయన రాజ్యం ఏర్పడుతుందనే కదా అనేకమైన క్రైస్తవులను అనేకమైన శ్రమలు చేసింది అమ్మవారి. ఆయన రాజ్యము కట్టబడతా ఉంది. అందుకనే కట్టకూడదు, దేవుని రాజ్యం భూమి మీద కట్టబడకూడదు అని చెప్పి వాడు అనేకమైన శ్రమలు సంఘానికి ఇచ్చాడు. ఆనాడు ఏంటి, ఈనాడు అనేక చోట్ల జరుగుతుంది. ఈనాడు చల్లారిపోయారు లేదు. ఈరోజు క్రైస్తవులు చల్లారిపోయారు, అయిపోయింది క్రైస్తవుల పని. ఈరోజు ప్రస్తుతానికి ఏంటి క్రైస్తవుల పని? ఆలోచన తలంపులన్నీ ఏంటి? ఎలా బతకాలా, ఎలా సంపాదించుకోవాలా, ఎలా తినాలా, ఏం తినాలా, తినే కదా. మనం ఏమన్నా రాకు మాట్లాడుకుంటున్నావా? మనందరి పరిస్థితి అంతే కదా. దేవుని కంటే మన కుటుంబమే ఎక్కువైపోయింది. దేవుని కంటే మన సమస్యలు ఎక్కువైపోయింది. దేవుని కంటే మన శ్రమలు ఎక్కువైపోయింది. మన పరిస్థితులు
మన కుటుంబం అది వాస్తవం. అది ఎవరు కాదనలేని సత్యం. దేవునికి ప్రాముఖ్యత మనం ఎంతవరకు ఇస్తున్నామో మనల్ని బట్టే మనం ప్రాముఖ్యత ఇస్తున్నామా, మన జీవన విధానం మనం దేవునికి ప్రాముఖ్యత ఇస్తున్నామా లేదా, మన ఆలోచన తలంపులు మనం దేవునికి ప్రాముఖ్యత ఇస్తున్నామా లేదా, దేవునితో మనం ఎంత గడుపుతున్నాము దినదిన, అన్నింటిలో దశం భాగాలు ఇస్తున్నాం. ఒక్క సమయంలో కాదు. అవునా? దేవునికి కావాల్సింది ఏంటి? దేవునితో గడిపే సమయం కోరుకుంటాడు కానీ ఆయన నీ దశం భాగాల చెప్పండి, మన కానుకల ఆలోచన సమయం అయిపోతాం. ఓకే, బ్రహ్మడే వారచ్చటి నుండగా వణుకును ప్రసవించు స్త్రీ వేదనయు వారికి పుట్టారు. చూసారా, వారు ఆ పట్టణాన్ని ఆశ్చర్యపడేటటువంటి ఆ యొక్క ఆ పట్టణాన్ని వాళ్ళు చూసేసరికి వాళ్ళకి ఏం కలిగిందంట? వణుకు పుట్టిందంట. ప్రసవ వేదన పడేటటువంటి స్త్రీ కలిగే వేదన పుట్టిందంట. దేవుని యొక్క శక్తి ఉన్న చోట శక్తిహీనులకు భక్తిహీనులకు అలాగే ఉంటుంది. శక్తిహీనులు భక్తిహీనులకు అలాగే ఉంటుంది. తూర్పు గాలిని లేపి తర్షీషు వాళ్ళని పొగలగొట్టుచున్నావు. సైన్యములకు యెహోవా పట్టణం మందు మన దేవుని పట్టణం మందు మనం వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు. దేవుడు తన పట్టణాన్ని నిత్యముగా స్థిరపరిచి, చుట్టుప్రక్కల ఎంత అలజడి రేగినా కూడా ఆ పట్టణానికి ఏమీ కాదు. కానీ ఒకానొక రోజు అయింది. ఒకానొక రోజు యెరూషలేము ప్రజల యొక్క వాళ్ళు కూడా దేవునికి దూరంగా ఉన్నారు. యెరూషలేము ప్రజలేమి, ఇజ్రాయిల్ ప్రజలేమి దేవునికి దగ్గరగా ఉన్నట్టు కాదు, చాలా దూరంగా ఉన్నారు. కానీ దేవుడు తన కృపను మాత్రం వారి నుంచి తీసివేయలేదు. దేవుడు తన కృపను వారి పట్ల ఉంచుతున్నాడు కాబట్టి వారు ఇంకా కాపాడబడుతున్నారు. ఒకానొక దినము భయంకరమైన శ్రమల్లోనికి వెళతారు. అప్పుడు తెలుసుకుంటారు తండ్రి అయిన దేవుని వైపు. అప్పుడు వెలుగుతారు వాళ్ళు యేసుక్రీస్తు ద్వారా. అంటే ఒక న్యాయాధిపతిని ఇవ్వాలి కదా. వాళ్ళు దేవుని వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన కొన్ని సంవత్సరాల పాటు దేవుని యొక్క శక్తి వాళ్ళకి ఉండదు, దేవుని యొక్క బలము, దేవుని యొక్క తోడు వాళ్ళకి ఉండదు. ఆ తర్వాత ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు మాత్రం ఏం చేస్తారంటే వాళ్ళు దేవుని వైపు తిరిగి ప్రభువా మిమ్మల్ని దయతో మన్నించు అని చెప్పి ఒక పెద్ద ఆ యెరూషలేములో ఉన్నటువంటి పెద్దల ద్వారా దేవుని యొక్క సన్నిధికి వెళ్తారన్నమాట. అప్పుడు వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు అందులో నుంచి మీ కొరకు నేను ఒక న్యాయాధిపతిని ఇస్తున్నా అని వాగ్దానం చేసి న్యాయాధిపతిని ఇస్తాడు. న్యాయాధిపతి పెరిగేంత వరకు దేవుడు వారిని అలా వదిలిపెడతాడు. న్యాయాధిపతి పెరిగిన తర్వాత ఏమవుతుంది? న్యాయాధిపతి ద్వారా వాళ్ళకి న్యాయము తెలుస్తుంది. అదే న్యాయాధిపతి ఈరోజు యేసుక్రీస్తు ఉండగా, యేసుక్రీస్తు ప్రభు న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు కాబట్టి మనమందరం రాగలిగాము. కానీ యెరూషలేము ఇజ్రాయేలు ఇంకా దేవునికి దగ్గర కాలేదు. ఒక సమయంలో వాళ్ళు కూడా ఆయన వైపు తిరిగేటటువంటి గొప్ప ఏర్పాట్లు దేవుడే ఏర్పాటు చేస్తాడు. ఆ ఏర్పాటులోనే వారందరూ కూడా దేవుని వైపు తిరుగుతారు. కాబట్టి మనము దేవునికి ప్రాముఖ్యత ఇచ్చేటటువంటి సమయాన్ని మనము చూసుకోవాలి. దేవునికి ప్రాముఖ్యత దయచేసి ఏమాత్రం కూడా నిర్లక్ష్యము, నిర్లిప్తత అనేది దేవుని పట్ల మనకు ఉండటానికి వీలు లేదు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని చాలా జాగ్రత్తగా దేవునికి దగ్గర అవడానికి తాపత్రయపడదాం, దేవునితో గడపడానికి తాపత్రయపడదాం. ఆయన వాక్యమే మనల్ని బ్రతికించేది, నడిపించేది. అంతేనా? ఏది లేదు మనల్ని నడిపించేది, బ్రతికించేది. మనల్ని మన ఆలోచనలు నడిపిస్తే అది వేరు. మన ఆలోచనలు నడిపించడం
నిత్య జీవానికి కాదు మన ఆలోచనలు నడిపించేది. మన ఆలోచనలు మనల్ని నడిపించేది నిత్య నాశనానికే ఉంటుంది. మరి చాలా జాగ్రత్త. మన ఆలోచనలు దేవుని ఆలోచనలు ఒకటిగా ఉన్నాయా, వాక్యానుసారంగా ఉన్నాయా అని గుర్తించి గ్రహించి మనము దేవుని యొక్క ఆలోచనల వైపు మనం నడవడానికి తాపత్రయపడదాం. కాబట్టి ఈ మాటలు బట్టి చాలా జాగ్రత్తగా జీవించుదాం. దేవుని యొక్క ఘనమైన మహిమార్థం జీవించడానికి తాపత్రయపడదాం. కాబట్టి ఈ మాటలను బట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో ఆత్మలు బలంగా ఉండడానికి తాపత్రయపడాలి. దేవుడి మాటను ఆశీర్వదించండి కాక. సమయాన్ని మీకు ఇస్తున్నాను.